రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జై జయ జయదోసన శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. ఈరోజు 16వ ఉపన్యాసం వేదాంత దేశికుల యొక్క ఉపదేశములలో అనుభవిస్తూ తిరుప్పావై గ్రంథంలో 28వ పాసురం కరవైగళ్ అనే పాసురానికి సారమేమిటో, దాన్ని వేదాంత దేశికులు ఎలా మనకు బోధిస్తున్నారు, వివరిస్తున్నారు. మొట్టమొదటి ఉపదేశం గోవింద నామకీర్తనం. మొట్టమొదటి ఉపదేశం గోవింద నామకీర్తనం. ముఖ్యంగా ప్రసాద స్వీకారం, భోజనం చేసే సమయంలో గోవింద నామాన్ని కీర్తించాలి. కరవైగళ్ పెంచండి కానం చేందు ఉంబోం అని భోజనాన్ని గురించి చెబుతూ, తర్వాత కురయందమిల్లాద గోవింద అంటున్నది ఆ పాసురంలో గోవింద నామం. రెండవ విషయం, పెరుమాళ్లకు మనకు ఉండే నిత్య సంబంధం, తీర్చలేని సంబంధం. దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఉందన్నోడుబెల్లమక్కింగొడిక్క ఒడియాదు అంటున్నది గోదామ తల్లి. మూడవ విషయం ఆ పాసనంలో, భగవంతుడి దగ్గర మనం చేసే అపరాధములు అపచారములకు మనము క్షమాపణ కోరుకోవడం. సిరివేరడైత్తనవం సీరి అరుళాదే అంటున్నది తల్లి. నాలుగో విషయం, భగవంతుడి దగ్గర పెరుమాళ దగ్గర వెళ్ళి పురుషార్థాన్ని మనం కోరుకోవాలి. అది ఇరైవాని తారా ఈ పారయి కోరుకుంటేనే మోక్షం, ఊరికి కూర్చుంటే మోక్షం రాదు. ఈ 4 కూడా వేదాంత దేశికులు మనకు వివరిస్తున్నారు. ఇలా మొట్టమొదటి విషయం గోవిందనామ సంకీర్తనం. శౌనక ఋషి శ్రీ విష్ణు ధర్మంలో చెప్పే ఉపదేశం, అది పాంచరాత్ర రక్షలో దాన్ని ఉదాహరిస్తున్నారు వేదాంత దేశికులు. ఉత్తిష్టం చింతయ హరిం వ్రజన్ చింతయ కేశవం భుంజన్ చింతయ గోవిందం స్వపం చింతయ మాధవం. అంటే తెల్లవారు సుప్రభాతంలో హరి నామకీర్తనం చేయాలి. నడిచే సమయంలో బయటకు వెళితే కేశవ అనాలి, భుజించే సమయంలో గోవింద అనాలి, పడుకునే సమయంలో శయనంలో మాధవ నామకీర్తనం అనేది ఈ ప్రమాణం. ఇది తిరుప్పావిలో మనకు గోదమ్మ తల్లి చెప్పిన విషయమే. మెళ్ళ ఎడందు అరియంద పేరవం అని లేచే సమయంలో ఆ పాసనంలో, నడిచే సమయంలో కేశవనే పాడవం, భుజించే సమయంలో కొరయందమిల్లాద గోవింద, శయనం మంగ కడలగడైంద మాధవనై అని 4 తిరునామాలు కూడా ఆ సమయంలో గోదాదేవి మనకు చక్కగా మనకు బోధిస్తుంది. ఏ సమయంలో కూడా భగవన్నామ సంకీర్తనం ఏ నామా కూడా చెప్పవచ్చు, అయినా ఈ నామాలు విశేషం కావున ఇలా మనకు తల్లి బోధిస్తుంది. మనం ప్రసాద స్వీకారం సమయంలో, అన్నం భుజించే సమయంలో పరిశేషణం, తర్వాత ప్రాణాహూతి ప్రాణాగ్నిహోత్రం తర్వాత గోవిందాయ నమః అంటున్నారు కదండి. గోవింద నామ అంటేనే గోదాదేవికి అంతరుచి. ఎందుకంటే మన గోవింద నామకీర్తనాన్ని చక్కగా ప్రచారం చేస్తూ గోదాదేవి తన చిలక కూడా బోధించిందట. అందుకే ఆ చిలకను చూసి అంటుంది నాట్య తిరుమణిలో, కూట్టెలిరిందికిళి ఎప్పోదుం గోవిందా గోవిందా ఎండడైకం. ఎల్లప్పుడు కూడా ఆ చిలక, గోదాదేవి పెంచిన చిలక గోవిందా అంటుందంట నాట్య తిరుమణిలో. క్షత్రబంధు అనే పరమ పాపి మహాపాపి కూడా గోవిందనామ కీర్తనంతో
మంచి గతిని పొందాడు అని మూండెడుతుడయ పేర కత్తిరబంధు మందే పరాంగతి కంటుకొండ అన్ని తిరుమాలి అనే గ్రంథంలో తొండరెడ్డి ఆడబారు మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రతిరోజు కూడా మనం అప్పుడప్పుడు ఆచమనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ఆచమనంలో 2 సారి గోవింద అచ్యుతాయనమ అనంతాయనమ గోవిందాయనమ ఆ గోవింద నామం వస్తుంది. కేశవాయనమ నారాయణ మాధవ గోవింద అని గోవింద 2 సార్లు వస్తుంది. అది మాత్రం కాదు, అన్ని సంకల్పంలో ఏ సంకల్పం అయినా కూడా శ్రీ గోవింద 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 అంటున్నాం 3 సారి. త్రికాల సంధ్యావందనంలో కూడా గోవింద పుండరీకాక్షర క్షమాం శరణాగతం అంటున్నాం గోవిందనామం. అలా ఎన్నోసారి కూడా మనము మరీ గోవిందనామం చెప్పాలి అని మన పూర్వాచార్యులు మనకు అనుగ్రహించిన విషయాన్ని గోదాదేవి ఇలా అంటుంది. 2వ ఉపదేశం, భగవంతునికి మనకు ఉండే సంబంధం ఉన్నదే, దాన్ని ఎవరు తొలగించలేడు, భగవంతుడు కూడా తొలగించలేడు. అటువంటి సంబంధం మనకు నిత్య సంబంధం. అది త్వమేవ మాతాజ పిత త్వమేవ బంధుచ్చ గురు త్వమేవ అని ఒక ప్రమాణం. మాతా పితా గతిర్ధాత నివాస శరణం సుహృత్ పితామహశ్చ జగతో మాతా ధాతా పితామహః నివాసః శరణం సుహృత్ అని ఇంతకుముందు అన్నాం కండి. తాయం నీయే తందయం నీయే ఉరవం నీయే ఉట్టదుం నీయే అని ఎన్నో ప్రమాణాలు. శ్రీమద్ భగవద్గీత సారణ వేదాంతం అంటున్న శ్రీ அப்பதியான சர்வேஸ்வரனுக்கு ஸ்ரீ கௌஸ்துவஸ்தானியனாய் கொண்டு ஹிருதயங்கமனாய் குமாரன் என்றும் புத்திரன் என்றும் சிஷ்யன் என்றும் பிரேஷ்யன் என்றும் சேஷபூதன் என்றும் தாசபூதன் என்றும் అవ్వో శాస్త్రంగడిలే ప్రతిబంధనాయిరుக்கும் జీవాత్మా. ఇంత సంబంధం మనకు భగవంతునికి. ఏ సంబంధాన్ని మనం తొలగించగలం? ఈశ్వరుడి నిరుపాధిక జైజిత్వమం నిరుపాధిక నియంతృత్వమం ఇవరుగురుడియ నిరుపాధిక శేషత్వమం నిరుపాధిక నియామ్యకత్వమం. ఈశ్వరునికి శేషిత్వం, జీవాత్మ శేషత్వం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా జీవాత్మ భగవంతునికి దాసుడే. ఇది మోక్ష స్థితిలో కూడా, ముక్తి పొందిన తర్వాత కూడా ఈ సంబంధం ఉంటుంది. ఇది వెళ్ళదు. వాడు శేషి, మనం దాసులం, శేషులం. వాడు స్వామి, మనం దాసులం. దాసభూత సతసర్వే ఖ్యాత్మన పరమాత్మన అని స్వతహా స్వాభావికం. అది ఎవరో చెప్పి ఈ రోజు నుంచి నువ్వు దాసుడు, ఈ రోజు నుంచి వాడు యజమానుడు కాదు. స్వతసిద్ధం. అది నిరుపాధికమైనది, గాఢమైనది, ఎల్లప్పుడూ ఉంటుంది. దీన్నే, ఈ విషయాన్నే గోదాదేవి ఈ సారాన్ని మనకు ఉపదేశిస్తుంది. ఉరవేళ్ళమక్కింగొడిక్క ఒడియాదు. ఎల్లప్పుడూ మనం ఈ ఒక సంబంధాన్ని గుర్తిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. 3వ విషయం, శిరిపేరణైత్తనం శిరి భగవదపచారానికి క్షమాపణం. తత్పరి చంద్రికలో వేదాంత ఇలా అంటున్నారు, పరిహాసార్థమదిల్ అసత్కారో మహత్ విషయే అపరాధ ఏవ. భగవంతుడి దగ్గర, పెద్దవాడి దగ్గర, జ్ఞానవృద్ధులు వయోవృద్ధుల దగ్గర వెళ్ళి పరిహాసంగా మాట్లాడినా కూడా అపచారమే. ప్రాయశ్చిత్తం ఏమిటి? క్షమస్వేతి ప్రార్థన ఏవ హి కేవలం. క్షమస్వ అని ప్రార్థించాలట. అదే అట, భగవంతుడి దగ్గర వెళ్ళి క్షమస్వ అని ప్రార్థిస్తే క్షమిస్తాడు భగవదపచారానికి. సమస్త నిఖిలం దేవ ప్రణతాధ్యాన ప్రభ. ఇదే ప్రాయశ్చిత్తం. 4వ విషయం, పరై. భగవంతుడి దగ్గర వెళ్ళి ప్రార్థించాలి. ఇరేవా నీతారాయి పరై, అప్పుడే మోక్షాన్ని ఇస్తాడు మనకు. ఇది దీని గోప్తృత్వరణం అంటారు. సంసార తంత్రబాహిత్వాత్ రక్షాపేక్షాం ప్రతీక్షతే. మన మోక్షానికి అందరు అర్హులైనా ఆ రక్షాపేక్ష, దాన్ని ప్రతీక్షిస్తున్నాడు పరమాత్మ. నన్ను రక్షించు అని ఒక మాట. దాన్ని ఎదురు చూస్తూ మనల్ని రక్షించాలని భగవంతుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడట. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః.
జై జై శ్రీదోసన శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः.